Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Okay dear students, మనం ఇప్పుడు ఎల్ అనేటువంటి అక్షరంలో ఉన్నాము. అందులో రెండు అక్షరాల పదాలుగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎల్ అనేటువంటి అక్షరానికి ఇంకొక అక్షరం జోడిస్తే ఏమవుతుంది అనేది ఈరోజు మన క్లాస్ అమ్మా. ఓకే అమ్మా, ఒకసారి అందరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నా. గుడ్ మార్నింగ్ అమ్మా, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే అమ్మా, రైట్ అమ్మా, రైట్. ఈ రోజు మనము ఎల్లులో వెళ్తున్నామ్మా. ముందుగా గుర్తు పెట్టుకోండి, ఎల్ అనగానే లాలా లీలి అనమాట. లా అనేటువంటి సౌండ్ వస్తూ ఉంటది. ఓకే, సో అది ఇప్పుడు ముందుగా జాగ్రత్తగా క్లాస్ వినండి, నిదానంగా మీరు చెప్పేసేయండి, సరిపోద్ది, ఏం కాదు. అయితే ప్రతిరోజు వింటానే ఉన్నాం కాబట్టి కాస్త కూస్తో ఒక నాలెడ్జ్ అనేది మీకు వస్తానే ఉంటదమ్మా, ఏ ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందుగా ఎప్పుడైనా కానీ ఒక అక్షరానికి ఇంకొక అక్షరం జోడించాలి అంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏఈఐఓయులు ముందుగా అటాచ్ ఇవ్వాలి. ఫస్ట్ అవి నేర్చేసుకోవాలి. ఎందుకంటే 95% మనం ఎక్కడైనా పదాలు చదివేటప్పుడు ఈ ఏఈఐఓయులే ముఖ్యమైన ప్రాధాన్యత తీసుకుంటాయి మా స్పెల్లింగ్స్లల్లా. మీరు ఏ స్పెల్లింగ్ అన్నా చూడండి, ఇవి లేకుండా స్పెల్లింగ్స్ ఉండవు. ఈ సౌండ్స్ లేకుండా స్పెల్లింగ్స్ అయితే లేవమ్మా. కాబట్టి చాలా పవర్ఫుల్ ఓవల్స్ అంటారు వీటిని. వీటికి ఒక ప్రత్యేక పేరుంది. ఇంగ్లీష్ లో అచ్చులు, తెలుగులో అచ్చులను ఎలాగైతే అంటామో ఇంగ్లీష్ లో ఓవల్స్ అని అంటారు. అవి ఏఈఐఓయులు. వీటితో పాటు అప్పుడప్పుడు వై, డబ్ల్యూ ఇవి కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి ఓవల్స్ గా. కొన్ని సందర్భాల్లో ఓవల్స్ గా ఇవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే ముందుగా ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎల్ఏ. మీకు ప్రతిరోజు చెప్తానే ఉన్నాను, ఎప్పుడైనా కానీ ఎల్ఏని మామూలుగా అయితే లా అంటాం, కానీ లా ఒకటే కాదు, లే, ల్యా అర్థం చేసుకోవాలి అలాగా. ఒకవేళ ఇప్పుడు కొంచెం ఈ కొత్త వాళ్ళు అందరూ మాట్లాడానమ్మా, ఎవరో సిగ్గుపడాల్సిన అవసరంలా, కొత్తగా వచ్చినాను కదా అని టెన్షన్ పడాల్సిన అవసరంలా. కొత్త అమ్మ చైతన్య మాట్లాడాలమ్మా, ఉన్నావా లేదా? నువ్వు కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఇప్పుడు కే పెట్టినాడు అనుకుందాం, ఈడ కేకు ఏ కలిపినాడు అనుకుందాం. మీరు ఎప్పుడైనా కానీ కేకు ఏ కలిపినప్పుడు ఇక్కడ లా, లే, ల్యా ఎలాగైతే అనుకున్నావో ఇక్కడ కే కాబట్టి కా, కే, క్యా అని చెప్పాలి. ఒకవేళ ఇక్కడ టీ పెట్టినాడు అనుకుందాం, అప్పుడు ఏమవుతుందమ్మా? అంతే, నువ్వేం లేదు, సింపుల్ లాజిక్ ఒక్కసారి తెలుసుకుంటే చాలు. ఇప్పుడు లా, లే, ల్యా గాడంటే ఎల్ ఉంది కాబట్టి, కే ఉంటే కా, కే, క్యా, టీ ఉందనుకో టా, టే, ట్యా. ఒకవేళ ఎస్ ఉందప్ప, ఒకవేళ ఎస్ ఉంది అంతే. ఒకవేళ మా ఉంది, ఎం ఉంది, వెరీ గుడ్. ఇది లాజిక్ అంటారు అంతే. ఇది ప్రతి ఒక్క దాని మీద ఇలాగే ఉంటది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరంలా. ప్రతి పేపర్ లో కూడా ఇలాగే కాన్సెప్ట్ ఉంటది. ఓకేనమ్మా, ఇంతవరకు డౌట్ ఉందా? ఎవరికైనా క్లియర్ ఉందా? చూడండి. సో ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ లా ఒకటే రాశాను, లే, ల్యా అని మీరు కూడా చెప్పుకోండి. క్లియర్ అమ్మా? ఫస్ట్ది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇమీడియట్లీ. లౌడ్ లేదు. నెక్స్ట్ ఎల్ఈ, ఏఈఐఓయులో ఏ కలిపాము, ఎల్, లా, లే, ల్యా అన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ అన్నమాట. ఇప్పుడు ఈ కలుపుదాం. ఎల్కు ఈ కలిపితే లీ రావచ్చు, లే రావచ్చు నాన్న, గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా రావాల్సింది లే, కానీ లీ రావచ్చు, లే రావచ్చు, గుర్తుపెట్టుకోండి. లీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఎల్ఈ తర్వాత ఇంకొక ఈ గాని ఏ గాని వచ్చినప్పుడు అప్పుడు లీ అవుతుంది నాన్న. ఇప్పుడు అర్థమైందా? లీ కావచ్చు, లే కావచ్చు. అర్థం కాకపోతే అడగండి అమ్మా ఎవరన్నా. ఎల్ఈ ఏమవుతుందమ్మా? లీ కావచ్చు, లే కూడా కావచ్చు అమ్మా. లీ కావచ్చు, లే కూడా కావచ్చు. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. లీ ఎప్పుడైతుంది అంటే కనుక లెక్క ప్రకారంగా
ఆ ఎల్ ఈకి ఇంకొకటి ఏదన్నా ఒకటి జాడి అయితే, ఇంకొక జోడి అయితే అప్పుడు అక్కడ లీ అనే సౌండ్ వస్తుంది. అంతవరకు ఏమొస్తుంది? అంతవరకు లేగానే ఉంటది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అది అలా అర్థం చేసుకోవాలి. ఓహో, ఒక అక్షరానికి ఇంకొక అక్షరం జోడించినప్పుడే శబ్దాలు మారుతూ వస్తాయి. ఒక ఇంట్లో ఒక ఆయన ఉన్నప్పుడు ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఒక జోడిగా ఉంటది. ఇంకొకరు వచ్చినారనుకో కొంచెం బరువు బాధ్యతలు పెరిగి సౌండ్ వేరే అవుతుంది అప్పుడే. అట్లాగా జోడి 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 చేసుకుంటూ పోతా ఉంటేనే సౌండ్స్ మీద మంచి గ్రిప్ వస్తుందమ్మా. ఇంగ్లీష్ అంటే అదే. ఇంగ్లీషే కాదు, చదువు అంటేనే అది. కూడి కూడి చదువు అంటారు. ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? ఒకదానికొకటి కూడించండి అంటే అలా జాయిన్ చేస్తూ పోతేనే చదువు అవుతుంది. ఒక అక్షరానికి ఇంకొక అక్షరం, ఇంకొక అక్షరానికి ఇంకొక అక్షరం, ఇంకొక అక్షరానికి, దీన్నే చదువు అంటారు. దీనికోసం కాలేజీలు, యూనివర్సిటీలు, టీచర్లు, విద్యార్థులు. ఇప్పుడు అర్థమైందమ్మా క్లియర్ గా? అర్థమైంది సార్. అది చదువు అంటేనే ఇది. ఇది నేర్చుకుంటేనే ఏదైనా. ఇది రాకుండా ఏది రాదు. కాబట్టి ఇది బేసిక్ ఫార్మ్ అన్నమాట. ఎల్ఈ వచ్చినప్పుడు లీ వస్తుంది, లే వస్తుంది అని చెప్పాలా. నెక్స్ట్ ఎల్ఐ వచ్చినప్పుడు, ఎల్ఐ వచ్చినప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా ఎల్ఐ లీ అవుతుంది, లేదా లై కూడా అవుతుందమ్మా. లీ కావచ్చు, లై కూడా కావచ్చు. అది లీ కావచ్చు, లై కూడా కావచ్చు. ఎప్పుడైతే ఐ మీద నీకు గ్రిప్ వచ్చిందో ఎల్ వైకి వెళ్ళిపో. ఎల్ వై ఇమ్మీడియట్లీ వైకి వెళ్ళిపో. రెండు సేమ్ అన్నమాట. ఇవి రెండు కవలలు అంటారు వీటి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఐను వైను ఇవి రెండు కవల పిల్లలు అన్నమాట. దీనికి వచ్చే ఇంపార్టెన్స్ దీనికి కూడా వస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ కూడా లీ లై అని గుర్తుపెట్టుకోండి. ఐడియా వచ్చేస్తుంది మీకు. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ కదమ్మా? ఎల్ఐ కాడ లీ లై ఎట్లయితుందో ఎల్వై కాడ కూడా లీ లై అవుతుందమ్మా. అంతే లెక్క. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు లీ లై, ఎల్వై ఈజ్ ఈక్వల్ టు లీ లై అని గుర్తుపెట్టుకో చాలు. ఇప్పుడు ఏ అయిపోయింది, ఈ అయిపోయింది, ఎల్ఐ లీ లై, ఎల్వై లీ లై. నెక్స్ట్ ఓకి వద్దాం. ఏఈఐఓయులలో ఇప్పుడు ఓకి వద్దాం. ఓ కాడ లా రావచ్చు, లో రావచ్చమ్మా. లో కాడ ఏమొస్తుందమ్మా? లా రావచ్చు, లో కూడా రావచ్చు. లా లా లవ్, లా లవ్, ఎల్ఓవి. ఇక్కడ లా అన్నప్పుడు ఎల్ఓ రాశాడు, గమనించండి. ప్రేమ ఎల్ఓ, లా పలికేదేమో లా, రాసేదేమో ఓ. కాబట్టి లా రావచ్చు, లో లో. ఇప్పుడు ఎల్ఓడబ్ల్యూ అని ఉంది, లో అంటారు దీన్ని. లోయర్ అంటే చిన్న చిన్న స్థాయి అని అర్థం. లోయర్ క్లాసెస్, చిన్న స్థాయి, చిన్న క్లాసులు అని అర్థం. లో లో అంటే తగ్గు, తగ్గుముఖము, లో. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు లో అనే సౌండ్ వస్తుంది నాన్న. అలాగే ఎల్ఓ, ఎల్ఓ కాడ లా లో రెండు వస్తాయమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎల్యూ కాడ కూడా అంతే. లా లు, ఇక్కడ యు ఉంది కాబట్టి యు ఊ లు లు వస్తుందమ్మా. ఎల్యు లు అవుతుంది. ఓకేనమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉండదు. మళ్ళీ నేను ఒకసారి క్లియర్ గా పైనుంచి కిందాక క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు మీరు అదే మాదిరిగా మీరు చెప్పడానికి ప్రయత్నించండి. ఎల్ఏ లా లే లా, ఎల్ఈ లీ లేదా లే, ఎల్ఐ లీ లేదా లై, ఎల్వై లీ లేదా లై. ఇవి రెండు ఒకసారి నేర్చేసుకోండి అంతే. ఎల్ఓ లా వస్తుంది, లో వచ్చు, ఏదైనా రావచ్చు. అలాగే ఎల్యు లా రావచ్చు, లు రావచ్చు. ఓకేనమ్మా? ఇప్పుడు నేను చెప్తాననే వాళ్ళు ఈ 5 మాత్రమే. 6 ఉన్నాయి. బాగా నీట్ గా చెప్పానమ్మా. ఎవరన్నా చెప్పచ్చు. చెప్పమ్మా. ఎల్ కి ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది. ఎల్ కి ఈ జోడిస్తే లీ వస్తుంది, లే వస్తుంది. ఎల్ కి ఐ జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది. ఎల్ కి వై జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది. ఎల్ కి ఓ జోడిస్తే లా వస్తుంది, లో వస్తుంది. ఎల్ కి యు జోడిస్తే లా వస్తుంది, లు వస్తుంది. చాలు, ఆ మటుకు చెప్పగలిగితే నీకు అర్థమైపోద్ది మ్యాటర్. ఎక్కడైనా ఎల్లు పదాలు చదవమంటే టక్కని చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. ఓకే, వెరీ గుడ్, సూపర్. అమ్మా ఇంకొకరు నేను చెప్తాను సార్ ఆయమ్మ చెప్పినట్లు అనే వాళ్ళు రండి. ఎవరో ఒకరు స్టార్ట్ చేయి. చెప్పమ్మా. ఎల్లుకి ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, లే వస్తుంది. ఓ పెద్దక్క తెలుసుకునే లేకపోతే నడిచేటట్లు లేదు అలివేల మంగమ్మ. ఇంకోసారి చెప్పు. ఎల్లుకి ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, లే వస్తుంది సార్. మాయమ్మ ఉండమ్మా. ఎల్లుకు ఏ జోడిస్తే ఇక్కడ రాస్తా చూడు, లా వస్తుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అన్ని దాంట్లో పని చేస్తుంది ఇది. లా
లే ల్యా. ఇది గుర్తు పెట్టుకో తల్లి మా అమ్మ. ఇప్పుడు చెప్పు. ఎల్కి ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది సార్. అది ఎల్కి ఈ జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది సార్. లై కాదమ్మా తల్లి, నువ్వు అట్లా అబద్ధాలు చెప్పొద్దు. లీ వస్తుంది, లే వస్తుంది, అంతే. లై రాదు ఇక్కడ. లే వస్తుంది సార్, ఆ, లే వస్తుంది. ఆ. ఎల్కి ఐ జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది సార్. అనుమానం ఏంటికమ్మా, ఈడ ఐ ఉంది కాబట్టి లై వస్తుంది. లై వస్తుంది. ఈడ ఈడ ఈ ఉన్నప్పుడు లే వస్తుంది. సేమ్ ఎల్ ఐకి ఎట్లా వస్తుందో ఎల్ లై వస్తుంది సార్. అట్లా చెప్పాలా. ఎల్ ఓ ఎల్కు ఓ జోడిస్తే లా వస్తుంది, లో వస్తుంది సార్. అట్లా. నెక్స్ట్ ఎల్ యు. యు జోడిస్తే లా వస్తుంది, లు వస్తుంది. చాలు, ఎనఫ్. ఓకే, క్లియర్. ఇదొకటి మరి ఫస్ట్ కు తప్పు చెప్పే తీరాలి అలివేలు మంగమ్మ, అది గుర్తు పెట్టుకున్నాను నేను ఇంకా. లేదు 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 సార్. మరి రైట్. వేరే వాళ్ళు రండి అమ్మా. నేను చెప్తా సార్. చెప్పమ్మా. ఎల్కు ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, ల్యా. ఇది దీర్ఘం చూడమ్మా, దీర్ఘాన్ని దీర్ఘంగానే పలకాలి. ఓకే సార్. లే ల్యా అలా నేర్చుకోవాలి. సరే సార్. నువ్వు ఇప్పుడే తుస్ అని నేర్చుకుంటే బుస్ అవుతుంది. ఎల్కు ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది సార్. అట్లా చెప్పేది నేర్చుకోమ్మా. లే వేరు, లే వేరు. అవును సార్. లే అంటే ఇక్కడ వస్తుంది, అది ఎల్ ఈ కాడ వస్తుంది లే. చెప్పు, మళ్ళీ చెప్పు. వేరే చెప్పు. ఎల్కు ఈ జోడిస్తే లీ వస్తుంది, లే వస్తుంది. ఎల్కు ఐ జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది. ఎల్కు వై జోడిస్తే ఓకే, లీ వస్తుంది, లై వస్తుంది. వస్తుంది. అవును. ఎల్కు ఓ జోడిస్తే లా వస్తుంది, లో వస్తుంది. వెరీ గుడ్. ఎల్కు యు జోడిస్తే లా వస్తుంది, లు వస్తుంది. ఇవమ్మా కొత్త ఏమన్నా చెప్తానని ట్రై చేస్తుందా చూద్దాం. చైతన్య నువ్వు చెప్తావమ్మా. చెప్తావంటే చెప్పేసేమ్మా. ఎల్కి ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది. సూపర్, వెరీ గుడ్. ఈ జోడిస్తే లై వస్తుంది, లీ 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 వస్తుంది, లే వస్తుంది. అది గమనించాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండమ్మా. ఈ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఏ అనే సౌండ్ వస్తుంది, ఏ కాడ ఏ అనే సౌండ్ వస్తుంది, అప్పుడు లే లే, అది గుర్తు పెట్టుకోవాలమ్మా. ఓకే, నెక్స్ట్. ఎల్ ఐ ఐ ఎల్కి ఐ జోడించినప్పుడు లీ వస్తుంది, లై వస్తుంది. సూపర్, వెరీ గుడ్ అమ్మా. ఓ జోడించినప్పుడు లా వస్తుంది, లో వస్తుంది. అది వెరీ గుడ్. యు జోడించినప్పుడు లా వస్తుంది, లు వస్తుంది. లు కూడా వస్తుంది. ఎల్ వై ఎల్కి వై జోడించినప్పుడు లీ వస్తుంది, లై వస్తుంది. చాలమ్మా, ఈ మటుకు కంట్రోల్ చేసుకుంటే చాలు. దుర్గమ్మ నువ్వు చెప్పు చూద్దాం. చెప్తున్నాను సార్. చెప్పమ్మా. ఎల్ఏ లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది. వెరీ గుడ్. లాగాల నీకు అది ఇప్పుడు అర్థం కావాలి అవి. ఎల్ఈ ఎల్కి లీ, లే, ఎల్ఐ లీ. ఫస్ట్ నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు, చెప్పేటప్పుడు స్టైల్ గా నేర్చుకో. ఎల్ కు ఈ జోడించడం వల్ల లీ లే ఈ సౌండ్స్ వస్తాయి సార్ అనాల. బాగా చెప్పు. ఎల్ఐ లీ, లై, సరే. లో, ఎల్యు లా, లు. ఇది కూడా చెప్పు లాస్ట్ది. ఎల్వై లీ, లై. చాలే, ఓకే, రైట్. ఇంకొకరు శశికళ చెప్పేసేమ్మా. ఇంకొకరు చెప్తావా శశికళ? ఆయమ్మ లేదేమో. సరే, ఓకే, రైట్. ఉండవా? చెప్పు మరి, స్టార్ట్ చేయి జల్దీ. ఎల్కి ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది సార్. వెరీ గుడ్. ఎల్కి ఈ జోడిస్తే లీ వస్తుంది, లే వస్తుంది సార్. అంతే. ఎల్కు ఐ జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది సార్. వెరీ గుడ్. ఎల్కు వై జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది సార్. ఓకే. ఎల్కు ఓ జోడిస్తే లా వస్తుంది, లో వస్తుంది సార్. గుడ్. ఎల్కు యూ జోడిస్తే లు వస్తుంది, లా వస్తుంది, లు వస్తుంది సార్. చాలు, ఎనఫ్. ఏమన్నా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, డౌట్ లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం. అంటే ఇంకా మిగిలినవి నేర్చుకుందాం ఇప్పుడు. ఓకేనా? డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఓకేనా? క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు ఎప్పుడైతే ఏఈయులు పక్కకు అయిపోతాయో, ఏఈఐఓయులు పక్కకు అయిపోతాయో, మిగిలినవి ఈజీగా మీకు అర్థమైపోతాయమ్మా. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఎల్బి లబ్,
ఎల్సి లక్, ఎల్డి లడ్, ఎల్ఎఫ్ లఫ్, ఎల్జి లగ్. ఒకటే సౌండ్ ఉంటది, వేరే రానికి అవకాశం లేదు. ఎల్హెచ్ లహ, ఎల్జే లజ్, ఎల్కే లక్, ఎల్ రెండు ఎల్లులు వచ్చినప్పుడు ఎండు లాకు లావత్తులు ఇవ్వాలి. ఎల్ఎం లమ్, ఎల్ఎన్ లన్, ఎల్పి లప్, లక్, లర్, లస్, లట్, లవ్, లవ్, లక్స్, లై, లై, లజ్. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేదు సార్, మేము ఇప్పుడు నీట్ గా పైనుంచి కిందాక మొత్తం చెప్పుకుంటూ వెళ్తానంటే ముగ్గురికి ఛాన్స్ ఇస్తాను, నీట్ గా చెప్పే వాళ్ళు ముందుకు రండి. నేను నీట్ గా చెప్తా సార్, పైనుంచి కిందాక అన్ని చెప్పుకుంటూ వస్తా అనే వాళ్ళు స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఎల్ కి ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది. ఎల్ కి బి జోడిస్తే లబ్, ఎల్ కి సి జోడిస్తే లక్, ఎల్ కి డి జోడిస్తే లడ్, ఎల్ కి ఈ జోడిస్తే లి వస్తుంది, లే వస్తుంది. ఎల్ కి ఎఫ్ జోడిస్తే హెచ్ జోడిస్తే లహ్, ఎల్ కి ఐ జోడిస్తే లి వస్తుంది, లై వస్తుంది. ఎల్ కి జే జోడిస్తే లజ్, ఎల్ కి కే జోడిస్తే లక్, ఎల్ కి ఎల్ జోడిస్తే లాకి లావత్తు, ఎల్ కి ఎం జోడిస్తే లమ్, ఎల్ కి ఎన్ జోడిస్తే లన్, ఎల్ కి ఓ జోడిస్తే లా వస్తుంది, లో వస్తుంది. ఎల్ కి పి జోడిస్తే లఫ్, ఎల్ కి క్యూ జోడిస్తే లక్, ఎల్ కి ఆర్ జోడిస్తే లర్, ఎల్ కి ఎస్ జోడిస్తే లస్, ఎల్ కి టీ జోడిస్తే లట్, ఎల్ కి యూ జోడిస్తే లా వస్తుంది, లు వస్తుంది. ఎల్ కి వి జోడిస్తే లవ్, ఎల్ కి డబ్ల్యూ జోడిస్తే లవ్, ఎల్ కి ఎక్స్ జోడిస్తే లక్స్, ఎల్ కి వై జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది. ఎల్ కి జెడ్ జోడిస్తే లజ్. ఇట్లే ప్రాక్టీస్ చేస్తే రేపు 3 అక్షరాలు వస్తూ 4 అక్షరాలు, తర్వాత 5 అక్షరాలు, తర్వాత 6 అక్షరాలు, 7 అక్షరాలు, నువ్వు ఎన్ని ఇస్తావో ఈసారి జోడిస్తే సంపి పారేస్తా సార్ అనాలా. ఓకే సార్. ఓకేనా? అట్లాగే చదువు అనేది ఒక అక్షరంతో ఇంకొక అక్షరం, ఇంకొక అక్షరంతో ఇంకొక అక్షరం జోడితూ వస్తూనే ఉంటాయి. మనం భయపడకూడదు. చదువు అనే కాదు, భయపడినావా అంతే కథ ఇంకా. ఓకేనా? రైట్, బాగా చదివినావమ్మా తల్లి, వెరీ గుడ్. ఫాస్ట్ చదువుతావు, అయిపోయింది. మళ్ళీ కేల్కతం దుకాన్ బంద్, వెనక మాట్లాడకూడదు ఇంకా. రైట్, ఇంకొకరు రండి అమ్మా, నాకు అవకాశం ఇవ్వండి సార్, నేను చెప్తాననే వాళ్ళు రండి. ఉండు పుష్పలత, పాప మా అమ్మ అప్పుడు చెప్పాల. కానీ చెప్పమ్మవు, నిదానం చెప్పలే, నిదానం చెప్పు ఫస్ట్. సరే, ఎల్కు ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది సార్. సార్ అనొద్దు, అది ఊకని దిష్టి బొమ్మ, అది సారు పక్కన బారే, ముందుకు వెళ్ళిపో అంతే. ఎల్కు బి జోడిస్తే లబ్, ఎల్కు కి సి జోడిస్తే లక్, ఎల్కు డి జోడిస్తే లడ్, ఎల్కు ఈ జోడిస్తే లీ వస్తుంది, లే వస్తుంది. ఎల్కు ఎఫ్ జోడిస్తే లఫ్, ఎల్కు జి జోడిస్తే లగ్, ఎల్కు హెచ్ జోడిస్తే లహ్, ఎల్కు ఎల్ జోడిస్తే లీ వస్తుంది. ఉండమ్మా, ఇది ఐ అమ్మా. ఎల్కు ఐ జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది అనం, లై వస్తుంది అంతే సార్. ఎల్కు జే జోడిస్తే లజ్, ఎల్కు కే జోడిస్తే లక్, ఎల్కు ఎల్ జోడిస్తే లాకు లావత్తు సార్. ఎల్కు ఎం జోడిస్తే లమ్, ఎల్కు ఎన్ జోడిస్తే లన్, ఎల్కు ఓ జోడిస్తే లా వస్తుంది, లో వస్తుంది. ఎల్కు పి జోడిస్తే లప్, ఎల్కు ఓ జోడిస్తే లక్, క్యూ. ఎల్కు ఆర్ జోడిస్తే లర్, ఎల్కు ఆర్ ఎస్ జోడిస్తే లస్, ఎల్కు టీ జోడిస్తే లట్, ఎల్కు యూ జోడిస్తే లా వస్తుంది, లు వస్తుంది. ఎల్కు వి జోడిస్తే లవ్, ఎల్కు డబ్ల్యూ జోడిస్తే లవ్, ఎల్కు ఎక్స్ జోడిస్తే లక్స్, ఎల్కు వై జోడిస్తే లా వస్తుంది, లీ వస్తుంది, లై వస్తుంది అమ్మా. ఎల్ వై అంటే ఈ అమ్మా, గుర్తు పెట్టుకో. వై అంటే ఐకు సంబంధం, ఐ అంటే ఈ అన్నమాట, అది గుర్తు పెట్టుకోవాలి. లీ లై, లజ్. ఎల్కు జెడ్ జోడిస్తే లజ్. సరే, బాగానే తిరుగుతూ ఈ రోజు. సరే, ఓకే, రైట్. ఇంకొకరు ఛాన్స్ ఇస్తున్నా, రండమ్మా. ఇంకొకరు ఎవరైనా చెప్పొచ్చు, మీ ఇష్టం ఇక. ఎల్కు ఏ జోడిస్తే లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది. ఫాస్ట్ పెంచు. ఓకే సార్. ఎల్కు బి జోడిస్తే లబ్, ఎల్కు సి జోడిస్తే లక్, ఎల్కు డి జోడిస్తే లడ్, ఎల్కు ఈ జోడిస్తే లే, ఎల్కు ఎఫ్ జోడిస్తే లఫ్, ఎల్కు జి జోడిస్తే లగ్, ఎల్కు ఎక్స్ జోడిస్తే నువ్వు ఒక బుక్ లో ఎక్స్, ఇది హెచ్,
ఇది హెచ్, ఇది పలుకు మెయిన్. ఎక్స్ బాగా వస్తుంది నీకు నోటికి, హెచ్ రావట్లా. హెచ్ను ఎక్స్ చేస్తున్నావు, ప్రపంచంలో ఎవరు చేయలే ఈ రోజు వరకు. నేను కొన్ని లక్షల మందికి విద్య నేర్పిస్తే గానీ హెచ్ను ఎక్స్ చేసినాము, నువ్వు ఒక దానివే. కానీ ఎక్స్ జోడిస్తే మళ్ళీ ఎక్స్ జోడించానంటావు. ఉండక నువ్వు ఎల్కు హెచ్ జోడిస్తే లహ. చెప్పు. ఎల్లుకు ఎక్స్ ఎల్లుకు హెచ్ 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 హెచ్. సరిపో నీ ఇష్టం. ఎల్లుకు ఐ జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది. ఎల్లుకు జే జోడిస్తే లజ్, ఎల్లుకు కే జోడిస్తే లక్, ఎల్లుకు ఎల్ జోడిస్తే లాకు లావొత్తు. వెరీ గుడ్. ఎల్లుకు ఎం జోడిస్తే లం, ఎల్లుకు ఎన్ జోడిస్తే లన్, ఎల్లుకు ఓ జోడిస్తే లో, అది ఎల్లుకు పి జోడిస్తే లఫ్, లప్ లప్. ఎల్లుకు క్యూ జోడిస్తే లక్కు, లక్కు. ఎల్లుకు ఆర్ జోడిస్తే లర్, అవును. ఎల్లుకు ఎస్ జోడిస్తే లస్, అవును. ఎల్లుకు టీ జోడిస్తే లట్, ఎల్లుకు యూ జోడిస్తే లా వస్తుంది, లు వస్తుంది. అవును. ఎల్లుకు వి జోడిస్తే లవ్, ఎల్లుకు డబ్ల్యూ జోడిస్తే లవ్, ఎల్లుకు ఎక్స్ జోడిస్తే లక్స్, ఎల్లుకు వై జోడిస్తే లీ వస్తుంది, లై వస్తుంది. లీ వస్తుంది, లై వస్తుంది. ఎల్లుకు జెడ్ జోడిస్తే లజ్. చాలేమ్మా. అమ్మా అర్థమైందా? అర్థం కాలేదా చెప్పండి. అర్థం కాకపోతే అడగండి, లేకపోతే ముందుకు పోదాం. ఇక ఎల్లు క్లియర్ కదమ్మా, అంతా అనుమానం పోయింది కదా. ఇంకా ఇప్పుడు హోంవర్క్ లో ఎవరైనా చెప్పని వాళ్ళు ఉంటే హోంవర్క్ ఈ పేపర్ ఇస్తా కదా, ఈ పేపర్ లో చెప్పుదురు. కొత్త వాళ్ళు రండి, ఎవరైనా చెప్పని వాళ్ళు ఇక్కడ రండి. హోంవర్క్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్. ఎవరు చెప్తారు ఫస్ట్? దుర్గా చెప్తావా? చెప్తాను సార్. స్టార్ట్. ఎల్టి లట్, సూపర్. ఎల్ఎం లమ్, లమ్. ఎల్ఓ లా లో, సూపర్. ఎల్జే ఇంట్లో ఎవరు ఉన్నారు చూడమ్మా మాట్లాడే వాళ్ళు, మ్యూట్లు పెట్టేసేయండి అందరు. ఫస్ట్ దుర్గా ఒకటే పెట్టాలా. శశికళమ్మా నీకు మొక్కుతా. ఎల్జే చెప్తాలే. ఎల్జే లజ్, లజ్. ఎల్కే లక్, ఇంత స్లో ఉండకూడదు అన్న, ఫట్ అని పట్టిడాలా. ఎల్ఏ లా లే లా, వెరీ గుడ్. ఇంకా ఆడు చూస్తున్నాం కానీ ముందుకు వెళ్ళిపోవాలా. ఎల్హెచ్ లహ్, ఎల్ఎల్ లల్, లాకు లావత్తు. లల్ కాదు, లాకు లావత్తాను బాగుంటది. అంటే ఒత్తాలా అని అర్థం. లా ఒత్తాలా, రెండు ఎల్లులు అనమాట. ఒత్తాలా లా అట్లా. ఎల్ఎన్ లన్, లన్. ఎల్ఐ లీ లై, వెరీ గుడ్. ఎల్ఎస్ లస్, లస్. ఎల్ఎఫ్ లఫ్, లఫ్. ఎల్ఆర్ లర్, ఎల్యు లా లు. వెరీ గుడ్. చాలు. ఇంకొకరు రండి అమ్మా, నేను చెప్తాననే వాళ్ళు రండి. అందరు చెప్పడానికి ట్రై చేయండి, ఏం కాదులే. సార్ నేను చెప్తా సార్. చెప్పమ్మా అలివేలు చెప్పు. ఎల్టి లట్, లట్ లట్ అంతే. ఎల్ఎం లమ్, ఎల్ఓ లా వస్తుంది, లో వస్తుంది సార్. ఎల్జే లజ్, ఎల్కే లక్, ఎల్ఏ లా లే ల్యా, ఎల్హెచ్ లహ, ఎల్ఎల్ లాక్ లావద్దు సార్. వెరీ గుడ్. ఎల్ఎన్ లన్, ఎల్ఐ లీ వస్తుంది, లే వస్తుంది సార్. లీ వస్తుంది, లై వస్తుందమ్మా. లై వస్తుంది సార్. ఐ అన్నప్పుడు లై అట్లా. ఎల్ఎస్ ఎల్ఎస్ లస్, ఎల్ఎఫ్ లఫ్, ఎల్ఆర్ లర్, ఎల్యు లు వస్తుంది, లా వస్తుంది, లు వస్తుంది సార్. అట్లా చెప్పుకోవాలా. ఎల్యు అంటే లా వస్తుంది, లు కూడా వస్తుంది. అమ్మా నెక్స్ట్ వేరే వాళ్ళు రండి అమ్మా, కొత్త వాళ్ళు కూడా రావచ్చు. చెప్పండి అమ్మా. వెంకటేశ్వరమ్మ. ఎల్టి లట్. ఎల్ఎం లమ్, లా వస్తుంది, లో వస్తుంది. ఎల్జే లజ్, ఎల్కే లక్, ఎల్ఏ లా వస్తుంది, లే వస్తుంది, ల్యా వస్తుంది. ఎల్హెచ్ లహ్, ఎల్ఎల్ లాక్ లావత్తు, ఎల్ఎన్ లన్, ఎల్ఐ లీ లై వస్తుంది. ఎల్ఎస్ లస్, ఎల్ఎఫ్ లఫ్, ఎల్ఆర్ లర్, ఎల్యు లా వస్తుంది, లు వస్తుంది. ఇట్లా నేర్చుకోవాలి చూడమ్మా. టక్క 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 సెల్పోతాను వాళ్ళ బండి. ఏమ్మా నెక్స్ట్ చైతన్యమ్మా నువ్వు చెప్పు తల్లి. కొత్త అమ్మా. ఎల్టి లట్, ఎల్ఎం లమ్, ఎల్ఓ లా లో, చెప్పండి వెళ్ళిపో. ఎల్కే లక్, ఎల్ఏ లా లే ల్యా, వెరీ గుడ్. ఎల్హెచ్ లహ్, ఎల్ఎల్ లా, లాకి లా ఓకే ఓకే నో ప్రాబ్లం, నీ మైండ్ లో ఉంది అది. ఎల్ఎన్ లన్, ఎల్ఎల్ ఎల్ఐ అమ్మా ఇది. ఎల్ఐ మామూలుగా ఇంగ్లీష్ లో క్యాపిటల్ లెటర్స్ లో ఐ ఇట్లా వస్తుందమ్మా, అది కన్ఫ్యూజ్ కావద్దండి. ఎల్ఐ లీ వస్తుంది, లై వస్తుంది. సూపర్. లా, ఎల్ఎఫ్ లఫ్,
LR లర్, LU లు, లా వస్తుంది లు కూడా వస్తుంది, రెండు సౌండ్లు వస్తాయి, లా వస్తుంది లు కూడా వస్తుంది. ఓకే రైట్. ఇంకొకరు అమ్మా ఎవరో ఒకరు. ఎల్కి లట్, ఎల్ఎం లం, ఎల్ఓ లా వస్తుంది లో వస్తుంది, ఎల్జి లక్, ఎల్కే లక్, ఎల్ఏ లా లే ల్యా, ఎల్ఎక్స్ లక్, ఎల్ఎల్ లాకు లావత్తు, ఎల్ఎల్ లన్, ఎల్ఐ లీ వస్తుంది లై వస్తుంది, ఎల్ఎస్ లస్, ఎల్ఎస్ లఫ్, ఎల్ఆర్ ఆర్ లార్, లర్ అంతే, లార్ కాదు లర్ అంతే. ఎల్యు లా వస్తుంది లు వస్తుంది. చాలు ఇడిచిపెట్టు. మానస రామా తెలుగు నుంచి ఇంగ్లీష్ చెప్తాలి. ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్. లక్ ఎల్సి వస్తుంది ఎల్కే వస్తుంది. సూపర్. ఎప్పుడైతే లక్ అంటావో మా సీకు ప్రాధాన్యత ఇవ్వండి, కేకు తర్వాత ప్రాధాన్యత ఇవ్వండి. ఏమా అందరికి అర్థమైందా? లక్ అన్నప్పుడు తెలుగు చూసినావు, తెలుగు చూసి నువ్వు ఇంగ్లీష్ రాయాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఎల్సి రాయడానికి ప్రయత్నించు. ఎల్కే వద్దు, కేకి ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి, ఫస్ట్ సికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనమ్మా? నెక్స్ట్ నెక్స్ట్ లు, ఎల్యు లు, లఫ్, ఎల్ఎఫ్ లఫ్, లస్, లస్, ఎల్లో. అమ్మా వేరే వాళ్ళు మాట్లాడకూడదు, కొంచెం మ్యూట్ పెట్టుకోండి అందరూ. ఆయమ్మ చెప్పేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడకూడదు. లై, ఎల్ వై కూడా వస్తుంది నాన్న, గుర్తుపెట్టుకో. లబ్, ఎల్బి లబ్. నెక్స్ట్ లక్స్, ఎల్ఎక్స్ లక్స్. లమ్, ఎల్ఎం లమ్. లీ, ఎల్ఐ ఎల్ఈ లీ. ఎల్ వై లీ అన్నప్పుడు ఎల్ఐ ఎల్వై. నెక్స్ట్ ఎల్ఐ ఎల్వై. లహ, ఎల్హెచ్ ఎల్హెచ్ ల్యా. ఎల్ఏ ల్యా. వెరీ గుడ్. లవ్, ఎల్వి వస్తుంది అంతే అంతే, ఎల్డబ్ల్యూ కూడా వస్తుంది. వెరీ గుడ్. లే, ఎల్ఈ లే. చాలు. ఓకే అమ్మా ఇంకొకరు రండి అమ్మా. నేను చెప్తా సార్. చెప్పాడండి. లక్ ఎల్సి వస్తుంది ఎల్కే వస్తుంది. వెరీ గుడ్. ఎల్యు వస్తుంది. లఫ్ ఎల్ఎఫ్ వస్తుంది. లస్ ఎల్ఎస్ వస్తుంది. ఈ వస్తుంది కూడా పక్కన పారేమా, అది కన్ఫ్యూజన్. ఎల్ఓ ఎల్ఓ లో ఎల్ఓ. లై ఎల్ఐ వస్తుంది ఎల్వై వస్తుంది. ఇట్లా రెండు ఉన్నప్పుడు వస్తుంది అను, కాదన్ను. ఎల్ లబ్ ఎల్బి, లక్స్ ఎల్ఎక్స్, లమ్ ఎల్ఎం, లీ ఎల్ఐ వస్తుంది ఎల్యు వస్తుంది. ఎల్ఐ ఎల్వై రెండే. లీ అనేది ఐ అన్న వస్తుంది వై అన్న వస్తుంది. లహ్ ఎల్హెచ్, ల్యా ఎల్ఏ, లవ్ ఎల్వి వస్తుంది ఎల్డబ్ల్యూ వస్తుంది, లే ఎల్ఈ వస్తుంది. ఎవరికైనా అనుమానం ఉంటే చెప్పండి చాలు. అనుమానం ఉంది సార్ మాకు ఇంకా డౌట్ ఉంది అనే వాళ్ళు ఏమన్నట్టు అడగండి, లేదా ఎల్ చాప్టర్ క్లోజ్. ఈ వీడియో ఇస్తాను తర్వాత చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్కి వెళ్ళిపోతున్నాం. ఓకే సార్. ఏమ్మా అందరు ఓకేనా? ఎల్ గురించి ఒక అవగాహన కలిగింది సార్, వీడియో ఇవ్వండి మేము చూసుకుంటాం అనే వాళ్ళు చాలు, ఇంకా ఎనఫ్. ఓకేనా? ఇప్పుడు ఎమ్కి వెళ్ళిపోతున్నాం నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సేమ్ టు సేమ్ ఇంతవరకు నేర్చుకున్న ప్రధానాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరేం టెన్షన్ పడాల్సిన అవసరంలా. బట్ ఏంటంటే ఎం అనే దగ్గర మా అనేటువంటి సౌండ్ వస్తూ ఉంటుంది. సౌండ్ మా అనేటువంటి సౌండ్ వస్తుంది. ఉదాహరణకు ఎంఏ మా రావచ్చు, మే రావచ్చు, మ్యా రావచ్చు. ఇందాక ఎల్ఏలో మనం ఏమనుకున్నాం? లా అనుకున్నాం, లే అనుకున్నాం, ల్యా అనుకున్నాంగా. అలాగే మా మే మ్యా, గుర్తుపెట్టుకో. మా మే మ్యా, మా మే మ్యా. ఎం అలాగే ఎంఈ మీ వస్తుంది మే వస్తుంది. అలాగే ఎంఐ మీ వస్తుంది మై వస్తుంది. ఇందాక చూడండి ఎల్ఈ కాడ లీ వస్తుంది లే వస్తుంది అని ఎలాగైతే చెప్పుకున్నామో, ఎం దగ్గర మీ మే, ఎంఐ దగ్గర మీ మై, అలాగే ఎంవై దగ్గర కూడా మీ మై, ఎంఓ దగ్గర మా వస్తుంది మో వస్తుంది. ఇంతకు ముందు ఎల్ఓ దగ్గర లా వస్తుంది లో వస్తుంది అని ఎలాగైతే అనుకున్నారో, ఎంఓ దగ్గర మా వస్తుంది మో వస్తుంది. అదే మాదిరిగా ఎంయు దగ్గర మా వస్తుంది మూ వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. మీకు వెనక ఎల్ కార్డ్ అర్థమైంది, ఎస్ కార్డ్ అర్థమైంది అంటే ఇంక ఇవన్నీ ఇంకా సేమ్ టు సేమ్ అనమాట. ఇక అర్థమైందా? క్లియరా? అనుమానం ఉందా? ఏం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎంబి మబ్, ఎంసి మక్, ఎండి మడ్, ఎంఎఫ్ మఫ్, ఎంజి మగ్, ఎంహెచ్ మహ,
ఎంజే మజ్, ఎంకే మక్, ఎంఎల్ మల్, ఎమ్కి ఎమ్ వచ్చింది కాబట్టి ఇందాక ఎల్కి ఎల్ వచ్చినప్పుడు లాకు లావత్ అని ఎలా అనుకున్నారో ఎమ్కి ఎమ్ వచ్చినప్పుడు మాకు మావత్ అన్నట్టు. ఎమ్కు ఎన్ అంటే మన్, ఎంకు పి అంటే మప్, ఎంకు క్యూ అంటే మక్, ఎంకు ఆర్ అంటే మర్, ఎంకు ఎస్ అంటే మస్, ఎంకు టి అంటే మట్, ఎంకు వి అంటే మౌ, ఎంకు డబ్ల్యూ అంటే మౌ, ఎంకు ఎక్స్ వచ్చినప్పుడు మక్స్, ఎంకు జెడ్ వచ్చినప్పుడు మజ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ డౌట్ లేదు ఇంకా మేము చెప్పుకుంటూ వెళ్తామనే వాళ్ళు స్టార్ట్ చేయండి. లేదు సార్, చెప్పుకుంటూ వెళ్ళిపోంగా, చెప్పుకుంటూ వెళ్ళిపో. ఎమ్కి ఏ వస్తే మా వస్తుంది, మే వస్తుంది, మ్యా వస్తుంది. ఎమ్కి బి వస్తే మబ్, ఎమ్కి సి వస్తే మక్, ఎమ్కి డి వస్తే మడ్, ఎమ్కి ఈ వస్తే మీ వస్తుంది, మే వస్తుంది. ఎమ్కి ఎఫ్ వస్తే మఫ్, ఎమ్కి జి వస్తే మగ్, ఎమ్కి హెచ్ వస్తే మహ్, ఎమ్కి ఐ వస్తే మీ వస్తుంది, మై వస్తుంది. ఎమ్కి జే వస్తే మజ్, ఎమ్కి కే వస్తే మక్, ఎమ్కి ఎల్ వస్తే మల్, ఎమ్కి ఎం వస్తే మాకి మావత్తు, ఎమ్కి ఎన్ వస్తే మన్, ఎమ్కి ఓ వస్తే మాకి మా వస్తుంది, మో వస్తుంది. ఎమ్కి పి వస్తే మప్పు, ఎమ్కి క్యూ వస్తే మక్, ఎమ్కి ఆర్ వస్తే మర్ర, ఎమ్కి ఎస్ వస్తే మస్, ఎమ్కి టీ వస్తే మట్, ఎమ్కి యు వస్తే మా వస్తుంది, మూ వస్తుంది. ఎమ్కి వి వస్తే మవ్, ఎమ్కి డబ్ల్యూ వస్తే మవ్, ఎమ్కి ఎక్స్ వస్తే మక్స్, ఎమ్కి వై వస్తే మీ వస్తుంది, మై వస్తుంది. ఎమ్కి జెడ్ వస్తే మజ్. నేనేం తిప్పలు పడలే ఇప్పుడు. ఎందుకు తిప్పలు పడలేదు? ఇన్నోటు నేర్పించినాను కదా, నాకు ఇది ప్రతిఫలం అనమాట. సార్ నువ్వు ఇంకా అరసద్దు స్వామి, నువ్వు అరిస్తే మాకు మెంటలు ఎక్కుతుంది, మేమే చెప్పుకుంటామని ఇప్పుడు అమ్మ టకటక చెప్పిడిచా. సూపర్, అట్లా ఉండాలమ్మా. అయిపోయా, నీకు కాన్సెప్ట్ అర్థమైపోయా. ఇన్ని రోజులు చెప్పిన నా ఆనందం ఏంటంటే ఇన్ని రోజులు అరిసినందుకు మీకు కాన్సెప్ట్ అర్థమైపోయా. లేదంటారా? కాన్సెప్ట్ అర్థమైపోయి ఇంకేం చెప్తావు స్వామి, ఇంకా అవే కాన్సెప్టే కదా మాకు అర్థమైపోయింది, ఇక మేము చెప్పుకుంటాం. అట్లుండాలమ్మా విద్యార్థులు, అట్లుండాలి. ఓకే, సో ఇప్పటి నుంచి నాకు కష్టాలు ఉండవు, ఇంకా యుద్ధాలే. ఇంకా అర్థమైందా? చేతికి కత్తిచ్చి ఎట్టు తిప్పాలా అని నేర్పించిన, ఇంకా యుద్ధం మీరే చేస్తారు ఇక. ఓకేనా? అట్లుంటది. రైట్, ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఇంకా స్టార్ట్ చేయండి. మీరు కూడా ఇంజన్ చెప్పమ్మా తల్లి, స్టార్ట్ చేయి. నేను చెప్తానన్నా సార్ మళ్ళీ. అరే చెప్పండి చెప్పండి చెప్పు చెప్పు. ఆయనకి ఆయనకి అవకాశం మీకు కొరతది, లేకపోతే శశికళ మేడం కొరతది చూడండి. చెప్తాను సార్. చెప్పు. ఎంకే కలిపితే మా, మే, మ్యా వస్తుంది. సూపర్, అట్లా పోయాడు. ఇంకా ఫాస్ట్ గా ఎత్తు, నీ గొంతు ఎత్తుకో ఇప్పుడు. చెప్తా. ఎంకు బి కలిపితే మబ్, ఎంకు సి కలిపితే మక్, ఎంకు డి కలిపితే మడ్, ఎంకు ఈ కలిపితే మీ, మే, ఎంకు ఎఫ్ కలిపితే మఫ్, ఎంకు ఓ కలిపితే జీ 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 మగ్, ఎంకు హెచ్ కలిపితే మహా, మహా కాదు, హా కాదు, గుర్తుపెట్టుకో. హా అంటే పూర్తి అక్షరం, మహ మహ. ఎంకు ఐ కలిపితే మీ, మై, ఎంకు జే కలిపితే మజ్, ఎంకు కే కలిపితే మక్, ఎంకు ఎల్ కలిపితే మల్, ఎంకు ఎం కలిపితే మాకు మావచ్చు. ఎంకు ఎన్ కలిపితే మన్, ఎంకు ఓ కలిపితే మా, మో మో. అయితే చాలు, నీకు ఆ నాలెడ్జ్ ఉంది, చాలు. మా మో. ఓకే. మఫ్, మఫ్ ఉఫ్ కాదు, మఫ్. ఎఫ్ వస్తే మఫ్. ఈడ ఎమ్ముకు ఎఫ్ వస్తే ఇది వేరు, ఇది పి, ఇది పి, మప్. మప్పు సార్. ఎంకు క్యూ కలిపితే మక్కు, ఎంకు ఆర్ కలిపితే మర్, ఎంకు ఎస్ కలిపితే మస్, ఎంకు టీ కలిపితే మట్, ఎంకు యూ కలిపితే మా, ము. వెరీ గుడ్. వి కలిపితే మౌ, వి కలిపితే మౌ. చెప్పిన సార్. ఎంకు యూ కలిపితే మా, ము, ఎంకు యూ కలిపితే మౌ, ఎంకు డబ్ల్యూ కలిపితే మౌ, ఎంకు ఎక్స్ కలిపితే మక్స్, ఎంకు వై కలిపితే మీ, మై, ఎంకు జెడ్ కలిపితే మజ్. ఇట్లే వీడియో చూసుకొని నిదానంగా రాసి ప్రాక్టీస్ చేసేస్తే ఇంకోసారి దరిద్రం పోద్ది. రైట్, వెరీ గుడ్. అమ్మా కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా కానీ దుర్గా చెప్తావా? చెప్తాను సార్. చెప్పేయి. ఎంబి మబ్, ఎంసి మక్, ఎండి మడ్, ఎంసి ఎంఈ మీ, మే, ఎంఎఫ్ మఫ్, ఎంజి మగ్, ఎంహెచ్ మహ, ఎంఐ మీ, మై, ఎంజే మజ్, ఎంకే మక్, ఎంఎల్ మల్, ఎంఎం మా, మాకు మావత్తు, మాకు మావత్తు మా. అది వెరీ గుడ్. ఓకే. ఎంఎన్ మన్, ఎంఓ మా, మో, ఎంపి మప్, ఎంక్యూ మక్వ, ఎంఆర్ మర్, ఎంఎస్ మస్, ఎంటి మట్, ఎంయు మా, ము, ఎంబి మవ్, ఎండబ్ల్యూ మవ్, ఎంఎక్స్ మక్స్, ఎంవై మీ, మై, ఎంజెడ్ మజ్. చాలు పో. రైట్. ఇంకొకరు ఎవరో ఒకరు. పుష్పలత, నువ్వు అమ్మా. పుష్పలత తెలుతల్లి.
ఎం కు ఏ జోడిస్తే మా వస్తది, మే వస్తది, మ్యా వస్తుంది సార్. ఈడే వచ్చింది సావు నీతో. మీరు తగ్గకూడదు. మ్యా అది మళ్ళీ చెప్పు. ఎం కు ఏ జోడిస్తే మా వస్తది, మే వస్తది, మ్యా వస్తుంది సార్. అది ఈ ఎంఏలో ఉన్న పవర్ అదే, వేరే దానిలోకి అంత సినిమా లేదు. సరే ఏకున్న పవర్ అది. ఏ యా ఇవి వస్తుంటాయి అన్నమాట దానికి. ఓకేనా? నెక్స్ట్. ఎం కు బి జోడిస్తే మబ్బు, ఎం కు సి జోడిస్తే మక్, ఎం కు డి జోడిస్తే మడ్, ఎం కు ఈ జోడిస్తే మీ వస్తది, మే వస్తది. ఎం కు ఎఫ్ జోడిస్తే మఫ్, ఎం కు జి జోడిస్తే మగ్, ఎం కు హెచ్ జోడిస్తే మహ, ఎం కు మీ ఐ జోడిస్తే మీ వస్తది, మై వస్తది. ఎం కు జే జోడిస్తే మజ్, ఎం కు కే జోడిస్తే మక్, ఎం కు ఎల్ జోడిస్తే మల్, ఎం కు ఎం జోడిస్తే మాకు మా వచ్చు సార్. ఎం కు ఎన్ జోడిస్తే మన్, ఎం కు ఓ జోడిస్తే మా వస్తది, మే వస్తది. మన చెప్తాను సార్. ఎం కు పి జోడిస్తే మఫ్, ఎం కు క్యూ జోడిస్తే మైక్, మక్, ఎం కు ఆర్ జోడిస్తే మర్, ఎం కు ఎస్ జోడిస్తే మస్, ఎం కు టీ జోడిస్తే మట్, ఎం కు యూ జోడిస్తే మా వస్తది, మూ వస్తది. మమ్ కు వి జోడిస్తే మౌ, మమ్ కు డబ్ల్యూ జోడిస్తే మౌ, ఎం కు ఎక్స్ జోడిస్తే మక్స్, ఎం కు వై జోడిస్తే మీ వస్తది, మై వస్తది. ఎం కు జెడ్ జోడిస్తే మజ్. నువ్వేనా చెప్పింది? నేనే సార్. వాయమ్మ ఆయాసం పోయిందిలే సార్. రైట్, జిందాబాద్. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? మనసా నువ్వు ఒకసారి చెప్పాను నాన్న, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పి మొత్తం నువ్వే చెప్పుకుంటూ వెళ్ళిపో. ఎంకి ఏ జోడిస్తే మా వస్తది, మే వస్తది, మ్యా వస్తది. ఏమో సౌండ్ సరిగ్గా లేదు. దగ్గర పెట్టుకోమ్మా, కొంచెం దగ్గర పెట్టుకో తల్లి. దగ్గర పెట్టుకొని కొంచెం గట్టిగా చెప్పు, స్లోగా చెప్పొద్దు. ఎంకి బి జోడిస్తే మబ్, ఎంకి సి జోడిస్తే మక్, ఎంకి డి జోడిస్తే మడ్, ఎంకి ఈ జోడిస్తే మీ వస్తది, మే వస్తది. ఎంకి ఎఫ్ జోడిస్తే మఫ్, ఎంకి జి జోడిస్తే మగ్, ఎంకి హెచ్ జోడిస్తే మహ్, ఎంకి ఐ జోడిస్తే మీ, మై, ఎంకి జే జోడిస్తే మజ్, ఎంకి కే జోడిస్తే మక్, ఎంకి ఎల్ జోడిస్తే మల్, ఎంకి ఎం జోడిస్తే మాకు మావద్దు, ఎంకి ఎన్ జోడిస్తే మన్, ఎంకి ఓ జోడిస్తే మా వస్తది, మో వస్తది. ఎంకి పి జోడిస్తే మప్, ఎంకి క్యూ జోడిస్తే మక్, ఎంకి ఆర్ జోడిస్తే మర్, ఎంకి ఎస్ జోడిస్తే మస్, ఎంకి టీ జోడిస్తే మట్, ఎంకి యూ జోడిస్తే మా వస్తది, మూ వస్తది. ఎంకి వి జోడిస్తే మౌ, ఎంకి డబ్ల్యూ జోడిస్తే మౌ, ఎంకి ఎక్స్ జోడిస్తే మక్స్, ఎంకి వై జోడిస్తే మీ వస్తది, మై వస్తది. ఎంకి జెడ్ జోడిస్తే మజ్. చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకుంటూ వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. సార్ చెప్తా సార్. చెప్పమ్మా. ఎంకే జోడిస్తే మా వస్తది, మే వస్తది, ఓకే, వెరీ గుడ్. చెప్పులే. ఎంకి బి జోడిస్తే మబ్, ఎంకి సి జోడిస్తే మక్, ఎంకి డి జోడిస్తే మడ్, ఎంకి ఈ జోడిస్తే మీ వస్తది, మే వస్తది. ఎంకి ఎఫ్ జోడిస్తే మప్, ఎంకి జి జోడిస్తే మగ్, ఎంకి హెచ్ జోడిస్తే మహ, ఎంకి ఐ జోడిస్తే మీ వస్తది, మై వస్తది. ఎంకి జే జోడిస్తే మజ్, ఎంకి కే జోడిస్తే మక్, ఎంకి ఎల్ జోడిస్తే మల్, ఎంకు ఎం జోడిస్తే మాకు మావత్తు, ఎంకి ఎన్ జోడిస్తే మన్, ఎంకు ఓ జోడిస్తే మా వస్తది, మో వస్తది. ఎంకి పి జోడిస్తే మప్, ఎంకి క్యూ జోడిస్తే మక్, ఎంకు ఆర్ జోడిస్తే మర్, ఎంకి ఎస్ జోడిస్తే మస్, ఎంకి టీ జోడిస్తే మట్, ఎంకి యూ జోడిస్తే మా వస్తది, మూ వస్తది. ఎంకి వి జోడిస్తే మౌ, ఎంకి డబ్ల్యూ జోడిస్తే మౌ, ఎంఎక్స్ జోడిస్తే మక్స్, ఎంకు వై జోడిస్తే మీ, మై, ఎం జెడ్ జోడిస్తే మజ్. అమ్మా అందరికి అర్థమైందంటారా, అర్థం కాలేదంటారా? ఇప్పుడు చెప్పండి. అర్థమైంది కదా? ఇప్పుడు టైం ఉంది, ఎన్ను కూడా పారిపోతున్నాం. ఇంకా హోంవర్క్ ఉందిలే, వద్దులే హోంవర్క్ ఉంది ఇక్కడ. స్టార్ట్. ఎంపీ ఎవరో ఒకరు రండమ్మా. ఎంపీ మప్, ఎంఎన్ మన్, ఎంఆర్ మర్, ఎంఓ మా వస్తది, మో వస్తది. తల్లి మా అమ్మ మో. అదే సార్ మో సార్, మా వస్తది, మో వస్తది. ఎంఎస్ మస్, ఎంటి మట్, ఎంఈ మీ వస్తది, మే వస్తది. ఎంఎక్స్ మక్స్, ఎంవై మీ వస్తది, మై వస్తది. ఎంవై మీ వస్తది, మై వస్తది. ఎంజెడ్ మజ్, ఎంబి మబ్, ఎంఏ మా, మే, మ్యా, ఎండి మడ్. ఉండు, ఇంకొకరు రండి అమ్మా, ఇంకొకరు రండి. టక్ ఒకరు అయిపోయిందంటే ఇంకొకరు తగలండి. ఎంకి పి జోడిస్తే ఎంపీ
చెప్పమ్మా చెప్పమ్మా చైతన్య చెప్తే ఎంపీ ఎంపీ మప్, ఎంఎన్ మన్, ఎంఆర్ మర్, ఎంఓ మో. మా వస్తుంది అనాలి ఇక్కడ, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ ఏమేమి మా మో అది. నెక్స్ట్ ఎంఎస్ మస్, ఎంటి మట్, ఎంఈ మీ మే. వెరీ గుడ్. మెక్స్, ఎంఐ మీ. మీ మీ వస్తుంది, మై కూడా వస్తుందమ్మా. మై వస్తుంది, మీ వస్తుంది, మై వస్తుంది. ఎంవై మై. ఇది కూడా అంతే. ఉండమ్మా ఉండమ్మా. మీ వస్తుంది, మై మీ వస్తుంది, మై వస్తుంది. ఎందుకంటే అది టైం వచ్చినప్పుడు అది అవసరం అమ్మా, నేర్చుకోవాలి ఇవి. ఎంవై వచ్చినప్పుడు మీ వస్తుంది, మై కూడా వస్తుంది. ఓకేనా? ఎంజెడ్ మజ్, మబ్, ఎంఏ మా మే మ్యా, మా మే మ్యా, మా మే మ్యా, మడ్. చాలు, ఓకే రైట్. ఇంకొకరు వచ్చేసేయండమ్మా, టక టక రెడీగా ఉండండి. ఉండమ్మా ఉండమ్మా, ఒకరు చెప్పేటప్పుడు వదిలేయండి. దుర్గా చెప్పాలి కదా. దుర్గా చెప్పమ్మా, చెప్పాలి. ఎంపీ మప్, ఎంఎన్ ఎంఆర్ మర్, ఎంఓ మా వస్తుంది, మో వస్తుంది. ఎంఎస్ మస్, ఎంటి మట్, ఎంఈ మా మీ వస్తుంది, మే వస్తుంది. ఎంఎక్స్ మక్స్, ఎంఐ మీ వస్తుంది, మై వస్తుంది. ఎంవై మీ వస్తుంది, మై వస్తుంది. ఎంజెడ్ మజ్, ఎంబి మబ్, ఎంఏ మా వస్తుంది, మే వస్తుంది, మ్యా వస్తుంది. ఎండి మబ్ మడ్. చాలు, ఎనఫ్. రైట్. ఇంకొకరు రండమ్మా. ఇంకొకరు ఎంపీ మబ్బు, ఎంఎన్ మన్, ఎంఆర్ మర్, ఎంఓ మా వస్తుంది, మో వస్తుంది. ఎంఎస్ మస్, ఎంటి మట్, ఎంఈ మీ వస్తుంది, మే వస్తుంది, మీ వస్తుంది. ఈ అనగానే ఏ అన్నమాట, మే వస్తుంది. ఎంఎక్స్ మక్స్, ఎంఐ మీ వస్తుంది, మై వస్తుంది, మై వస్తుంది. ఎంవై మీ వస్తుంది, మై వస్తుంది. ఎంజెడ్ మజ్, ఎంబి మబ్, మబ్బు, ఎంఏ మా వస్తుంది, మే వస్తుంది, మ్యా వస్తుంది. మడ్. చాలు, ఓకే రైట్. ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ చెప్పండి అమ్మా. తెలుగు టు చూసి ఇంగ్లీష్ చెప్పాలా? ఒకరు ఎవరు? అలివేలు చెప్తాది అంటలే. అలివేలు వదిలేయండి. ఉండండి. చెప్పమ్మా, అలివేలు చెప్పు. ఇది చదివితే నువ్వు ఎంఎన్ అన్నా ఇంకోటన్నా అర్థమవుతుంది నాకు. మన్, ఎంఎన్, మఫ్, ఎంపీ మఫ్, ఫ్ అన్నప్పుడు ఎఫ్. ఎంఐ మీ, ఎంఐ మన్, ఎంఎన్ మర్, ఎంఆర్ మ్యా, ఎంఏ మో, ఎంయు మజ్, ఎంజి జెడ్. ఎంజే వస్తుంది, ఎంజెడ్ వస్తుంది. ఏమా? మల్, ఎంఎల్ ఎంఎల్. మై, ఎంఈ ఎంఐ వస్తుంది, ఎంవై వస్తుంది. ముఖ్యంగా మై అంటే ఎంవై వస్తుంది అనమాట. అది ఎంఓ మౌ, ఎంవి వస్తుంది, ఎండబ్ల్యూ కూడా వస్తుంది అమ్మా. ఎంఎం అది మట్, ఎంటి. చాలు పో. నెక్స్ట్ వేరే వాళ్ళు రండి అమ్మా. మన్, మన్, మఫ్, మమ్, మప్, మఫ్, ఎంఎఫ్ మఫ్. మీ, ఎంఐ వస్తుంది, ఎంఈ వస్తుంది. వెరీ గుడ్, సూపర్. ఎంఈకి ఛాన్స్ ఇవ్వండి. మీ అంటే ఎంఈకి ఛాన్స్ ఇవ్వండి అమ్మ, అందరు గుర్తుపెట్టుకోండి. ఎంఈకి ఛాన్స్ ఇవ్వండి. మీ అంటే ఎంఈ అని రాయండి ఎక్కడైనా. నెక్స్ట్ ఎంఎన్ మన్, ఎంఆర్ మర్, ఎంఏ మ్యా, మో, ఎంయు మో, ఎంజే వస్తుంది, ఎంజెడ్ వస్తుంది. వెరీ గుడ్. మల్, ఎంఎల్ మల్, మై, ఎంఐ ఎంవై వస్తుంది. ఎంవైకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎంఐ పక్కన అప్పుడప్పుడు అవసరం. మో, ఎంఓ మో, ఎంవి వస్తుంది, ఎండబ్ల్యూ వస్తుంది. వెరీ గుడ్. మాకి మావత్తు, ఎం వస్తుంది. డబుల్ ఎం. మట్, ఎంటి మట్. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకేనా? క్లియర్ కదా అమ్మ? డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. లేదు సార్ క్లియర్ గా అర్థమైంది, నో ప్రాబ్లం అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతా. క్లియర్ సార్. అనుమానం ఏమైనా ఉందా? వీడియో చూస్తే అర్థం చేసుకోగలుగుతారు కదా ఇంకా ఇంతకంటేనా? ఓకే రైట్. ఇప్పుడు ఎన్నికి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇంకా. ఓకేనా? రైట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, కొంచెం ఫాస్ట్ చెప్తాను, కొంచెం 10 నిమిషాలు లేట్ అయినా చింతలేదు, ఉందాము. బాగా జాగ్రత్తగా వినండి.
ఇందాక మనం ఎట్లయితే ఎల్ గురించి అనుకున్నామో ఎమ్ గురించి అనుకున్నామో సేమ్ టు సేమ్ ఎన్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏం సార్ ఇంత ఫాస్ట్ చెప్తే మాకు అర్థం కావాలి కదా అంటే వీడియో ఇస్తున్నా, తర్వాత ఇందులో అర్థం కావడానికి ఏం లేదమ్మా. ఎల్ ఎవరికైతే అర్థమైందో ఎం అర్థమవుతుంది, ఎన్ కూడా అర్థమైంది. ఇందాక మీరు చెప్పారు చూడండి, డబల్ త్రిబుల్ ఎక్స్ ఫాస్ట్ లో చెప్పారమ్మా, సూపర్ ఫాస్ట్ లో చెప్పారు, ఎక్స్ప్రెస్ చెప్పినట్టు చెప్పినారు. అట్లా కనుక నేను నేర్చుకుంటే 5 అక్షరాలు 6 అక్షరాలు కూడా మించిపోతారు మీరు. మీరు చెప్తా అంటే అవతల వాళ్ళు భయపడతారమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఏమి ఇట్లా చెప్తుంది, ఎక్కడి నుంచి నేర్చుకుంది ఈమె అనేటట్లు వస్తుంది. కాబట్టి అదే ఫాస్ట్ మెయింటైన్ చేసుకోండి చాలు, ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి మళ్ళీ లాజిక్ చెప్తున్నా చూడండి. ఎన్ఏ నా వస్తుంది, నే వస్తుంది, న్యా వస్తుందమ్మా. నా వస్తుంది, నే వస్తుంది, న్యా వస్తుంది. ఇందాక ఎలాగైతే లా లే ల్యా మా మే మ్యా అనుకున్నారో అదే మాదిరిగా ఉంటది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అదే వస్తుంది. ఎన్ ఉంది కాబట్టి నా నే న్యా అంతే. అలాగే ఎన్ఈ ఇందాక ఏమనుకున్నాం, మీ మే లీ లే అని ఎలాగైతే అనుకున్నారో ఇక్కడ నీ నే వచ్చింది. గమనించండి, ఊకనే గమనించండి అంతే. ఓకే. నెక్స్ట్ ఎన్ఐ కాడ నీ నై, ఎన్వై కాడ మళ్ళీ సేమ్ నీ నై ఏమ్మా. తర్వాత ఎన్ఓ కాడ నా నో, తర్వాత ఎన్యు కాడ నాను. ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. నీ నై నై ఇట్లా కూడా రాస్తాము, నేను మీకు అర్థం కావాలని ఇట్లా రాశాను అంతేడా. ఓకే రైట్. సరే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎన్ఏ నా నే న్యా, ఎన్ఈ నీ నే, ఎన్ఐ నీ నై, అలాగే ఎన్ఓ నా నో, ఎన్యు నాను, నై అన్న కూడా నీ నై. ఏమ్మా అర్థమైందమ్మా? ఎన్వై నీ నై. నేను చెప్తా సార్, ఇంకా నాకు వదిలిపెట్టండి అనే వాళ్ళు రండి, స్టార్ట్ చేయండి. చెప్తా సార్. స్టార్ట్. ఎన్ఏ నా వస్తుంది, నే వస్తుంది, న్యా వస్తుంది. ఎన్బి నబ్, ఎన్సి నక్, ఎన్డి నడ్, ఎన్ఈ నీ వస్తుంది, నే వస్తుంది. ఎన్ఎఫ్ నఫ్, ఎన్జి నగ్, ఎన్హెచ్ నహ్, ఎన్ఐ నీ వస్తుంది, నై వస్తుంది. ఎన్జే నజ్, ఎన్కే నక్, ఎన్ఎల్ నల్, ఎన్ఎం నమ్, ఎన్ఎన్. ఈడ 2 ఎన్నులు కలిసినప్పుడు నాకు నావత్తు. ఇందాక ఎమ్ములు కలిసినప్పుడు మాకు మావత్తు, ఎల్లుకు ఎల్లు కలిసినప్పుడు లాకు లావత్తు. ఎలాగో అమ్మా లోపల అరసకండి అమ్మా. 2 ఇప్పుడు చూడండి, ఎన్నుకు ఎన్ను కలిసింది కాబట్టి నాకు నావత్తు నాన్న. స్టార్ట్. ఎన్ఓ నా వస్తుంది, నో వస్తుంది. ఎన్పి నప్, ఎన్క్యూ నక్, ఎన్ఆర్ నర్, ఎన్ఎస్ నస్, ఎన్టి నట్, ఎన్యు నా వస్తుంది, నువ్వు వస్తుంది. ఎన్వి నవ్వు, ఎన్డబ్ల్యూ నవ్వు, ఎన్ఎక్స్ నక్స్, ఎన్వై నీ వస్తుంది, నై వస్తుంది. ఎన్జెడ్ నజ్. సార్ నేనేం తక్కువ తిన్నాను, నేను చెప్తా అని వాళ్ళు రండి. సార్ నేను చెప్తా సార్. చెప్పమ్మా. ఎన్ కి ఏ జోడిస్తే నా వస్తుంది, నే వస్తుంది, న్యా వస్తుంది సార్. ఇంకా అవన్నీ జోడిస్తే గీడిస్తే ఉండు, జోడిస్తే పీడిస్తే వద్దు ఇంకా. ఓకేనా? నువ్వు పీడించి ఇప్పుడు స్టార్ట్. ఎన్బి నబ్, ఎన్సి నక్, ఎన్డి నడ్, ఎన్ఈ నీ నే, ఎన్ఎఫ్ నఫ్, ఎన్జి నగ్, ఎన్హెచ్ నవ్, ఎన్ఐ హెచ్ ఎప్పుడన్నా రాని నహ సహ మహ ఇట్లా. ఎన్ఐ నీ నై, ఎన్జే నచ్, ఎన్కే నక్, ఎన్ఎల్ నల్, ఎన్ఎం నమ్, ఎన్ జోడిస్తే నన్. నాకు నావత్తు, నన్ను వేరు నాకు నావత్తు వేరమ్మా. నాకు నావత్తు. ఎన్ఓ నా నో, ఎన్పి నప్, ఎన్క్యూ నక్, ఎన్ఆర్ నర్, ఎన్ఎస్ నస్, ఎన్టి నట్, ఎన్యు నౌ ను. నువ్వు కాదమ్మా, వినమ్మా. ఏఈఐఓయుల కాడ మాత్రం కొంచెం ఆపి చెప్పండి, ఇబ్బంది పడకండి మీరు. ఏఈఐఓయులు జాగ్రత్త, మిగిలినవన్నీ కామన్ వెళ్ళిపోతాయి. నువ్వు ఎన్యు నువ్వు లేదా నా వస్తుంది, నువ్వు వస్తుంది. ఎన్యు నా ను, ఎన్వి నౌ, ఎన్డబ్ల్యూ నౌ, ఎన్ఎక్స్ నక్స్, ఎన్వై నై నీ వస్తుంది, నై కూడా వస్తుంది. నై, ఎన్జెడ్ నజ్. అది ఓకే సార్, నేను వస్తాను సార్, రండి. స్టార్ట్. ఎన్ఏ నే న్యా, ఎన్బి నబ్, ఎన్సి నక్, ఎన్డి నడ్, ఎన్ఈ నీ నే, ఎన్ఎఫ్ నఫ్, ఎన్జి నగ్, ఎన్హెచ్ నహ్, ఎన్ఐ నీ నై, ఎన్జే నజ్, ఎన్కే నక్, ఎన్ఎల్ నల్, ఎన్ఎం నమ్, ఎన్ఎన్ నాకు నావత్తు. ఎన్ఓ నా వస్తుంది, నో వస్తుంది. ఎన్పి నప్, ఎన్క్యూ నక్వ్, ఎన్ఆర్ నర్, ఎన్ఎస్ నస్, ఎన్టి నట్, ఎన్యు నా వస్తుంది, నువ్వు వస్తుంది. ఎన్వి నవ్వు, ఎన్డబ్ల్యూ నవ్వు, ఎన్ఎక్స్ నక్స్,
NY నై, NZ నజ్. చాలు ఎనఫ్. నేను ఇంకొకరండి చెప్పు. చెప్తా సార్. NA నా, నే న్యా, NB నబ్, NC నక్, ND నడ్, NE నీ వస్తుంది, నీ వస్తుంది, నెఫ్, NE ఎఫ్ నఫ్, NG నెగ్ నగ్, NH నహ, NI నీ వస్తుంది, నై వస్తుంది, NJ నజ్, NK నెక్, NL నల్, NM నమ్, NN నాకు నా వత్తు, NO నా వస్తుంది, నో వస్తుంది, NP నఫ్, NQ నొక్యూ, NR నార్, NS నస్ నర్, NS నస్, NT నెట్, NU నా వస్తుంది, నువ్వు వస్తుంది, NB నవ్, NV డబ్ల్యూ నవ్, NX కి నక్స్, NY కి నీ వస్తుంది, నై వస్తుంది, NZ కి నజ్. చాలు. ఓం నమ శివాయ. ఏమ్మా ఇంకా ఎవరన్నా ఉండారా? చెప్తాం సార్, నాకు అర్థమైపోయింది సార్, ఇంకా క్లీన్ గా ఇంకేం మాట్లాడద్దంటారా? చూడండి మీ ఇష్టం. ముందుకు పోదామా? అప్పుడు ఒకసారి చదువుతావా తల్లి? మరి ఇన్సేపు ఏం చేసివి? రామలి పట్టపడి చదువు మరి. NA నా, నే న్యా, NB నబ్, NC నక్, ND నడ్, NE నా నీ, నా నే నీ నే, ఏం నోరు ఎట్లొస్తే అట్లా పలుకుతావు? నీ నే సార్. ఒకటి గుర్తు పెట్టుకో, నేను ఏం అక్షరంలో ఉన్నాను, ఈలో ఉన్నాను అన్నప్పుడు ఎంతున్నా నీ వస్తుంది లేదా నే వస్తుంది. NF నఫ్, NG నక్ నగ్, NH నహా, నహా కాదు, విను 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 విను, కూల్ కూల్. చెప్పండి సార్. హెచ్ హ అంతే, హా కాదు, నహ నహ అంతే. ఆటోకే ఉండు, ముందుకు పోవద్దు. నహ, పో. NI నీ నై, NJ నజ్, NK నక్, NL నల్, NM నమ్, NN నాకు నా వత్తు, NO నాను, NP నప్, NQ నక్, నక్ అంతే. నక్ అనాలి, ముందుకు పోవాలా. నర్, NR నర్, NS నస్, NT నట్, NU నాను, NU NV నవ్, NW నవ్, NX నక్స్, NY నా నీ నై, నీ నై. నా అనొద్దమ్మా, నా ఎప్పుడు కేవలం ఏ కాడ మాత్రమే. ఓకే, మళ్ళీ NU కాడ కూడా నా వస్తది. ఇక్కడ NY కాడ నీ నై, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నజ్, నజ్. సరే, ఇంట్లో కొంచెం కూర్చొని రాయండి. ఈ వీడియో ఇస్తాను కాబట్టి మీరు రాయండి, రాస్తే వచ్చేస్తుంది, ఏం కాదు. నెక్స్ట్ అమ్మా, హోంవర్క్ చేయండి అమ్మా. ఇప్పుడు స్టార్ట్. ఎవరో ఒకరు సార్ నేను చెప్తాను, ఇప్పుడు అందరూ చెప్పండి, ఒకరు కూడా వదిలిపెట్టద్దండి. NT ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. చెప్పమ్మా, ఉండమ్మా, ఒకరు చెప్పండి, ఒకరు చెప్తా ఉన్నారు, చెప్పండి అమ్మా. NT నట్, NP నప్, NS నస్, NQ నక్, నక్కు, క్యూ అంటే నక్, N న్యా, నే న్యా, NA నల్, NI నీ నై. సూపర్. G నజ్, నజ్, నజ్. NG నగ్, NO నా నో, NW నౌ, నౌ, NE నే, నీ వస్తుంది, నే వస్తుంది. NR నర్, నర్, నా వస్తుంది, నువ్వు వస్తుంది. ఏఈఐఓలు జాగ్రత్త చూడండి అమ్మా. ఓకే సార్. ఏఈఐఓల దగ్గర జాగ్రత్తగా చెప్పాలి సౌండ్స్. ఓకే, ఇంకొకరు రండి అమ్మా, స్టార్ట్ చేయండి. ఇంకొకరు చెప్పండి అమ్మా. NT చెప్పేసేయమ్మా. చెప్పు. NT నట్, NP నప్, NS నస్, NQ నక్కు, నక్, NA నా, నే న్యా, NL నల్, NI నీ నే, NZ ఉండమ్మా, ఉండమ్మా. NIకి ఇంకోసారి చెప్పు. NIకి నీ నే సార్. నే కా తల్లి, నై. ఇది ఐకి నై, ఐకి నై గుర్తు పెట్టుకోవాలా. ఈ వస్తే నే,
సో నై. ఉండమ్మా నువ్వు ఇంట్లో కూర్చొని నేర్చుకోవాల్సినవి AEIOలు నేర్చుకో బాగా. నేర్చుకుంటా. మిగిలినవి ఈజీనే, మిగిలినవి అన్ని ఈజీనే. ఎన్నుకు ఏ కలిపితే నా నే న్యా, ఎన్నుకు ఈ కలిపితే నీ వస్తుంది నే వస్తుంది, ఎన్నుకు ఐ కలిపితే నీ వస్తుంది నై వస్తుంది, ఎన్నుకు ఓ కలిపితే నా వస్తుంది నో వస్తుంది, ఎన్నుకు యూ కలిపితే నా వస్తుంది నో వస్తుంది. ఇట్లా 50 సార్లు రాయండి, తప్పులేదు. ఓకే సార్. ఏమ్మా అందరికి అర్థమైందమ్మా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇంట్లో కూర్చొని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే వేరే అక్షరాల మీద అంత టెన్షన్ పడాల్సిన అవసరం లా, ఓన్లీ AEIOల మీద మంచిగా గ్రిప్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకేనా? రైట్. ఇంకొకరు రండి అమ్మా. ఇంకా ఉందని ఇది చెప్పు చెప్పు. ఉంది సార్, అయిపోలే. ఎన్ఐ చెప్పు. ఎన్ఐ నీ నే సార్. ఓ అమ్మా మాయమ్మా నీ నై అమ్మా, నువ్వు ఏదో NEకి వచ్చేది ఇక్కడ చెప్తున్నావు నువ్వు కాన్సెప్ట్. ఎన్ఐ నీ నై సార్. అటు చెప్పాలా? NG నగ్, NO నా నో. అట్లా ఈడ ఓ ఉంది కాబట్టి నో సార్ అనాలా. ఈడ చూడాలా, నీ మనసంతా దీనిల మీద పెట్టాలా, రెండవ అక్షరాల మీద ఉండాలా. అది NW నౌ, NE నే నై, NR నర్. ఉండమ్మా నువ్వు దీనికి చెప్తున్నావు, దీనికి చెప్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ NE వచ్చినప్పుడు నీ నే, నీ నే సార్. NI వచ్చినప్పుడు నీ నై. గుర్తుపెట్టుకో, కన్ఫ్యూజ్ ఇక్కడ కాకూడదు. NE నీ నే సార్, NR నర్, NU నా ను సార్. అట్లా పా. వేరే వాళ్ళు రండి అమ్మా. NT నట్, NP నప్, NS నస్, NQ నక్, NA నా వస్తుంది నే వస్తుంది న్యా వస్తుంది, NL నల్, NI నీ వస్తుంది నై వస్తుంది, NZ నజ్, NG నగ్, NO నా వస్తుంది నో వస్తుంది, NW నవ్వు, NE నీ వస్తుంది నే వస్తుంది, NR నర్, NU నా వస్తుంది నువ్వు వస్తుంది. చాలు. ఓకే అమ్మా, ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్పని వాళ్ళు రండి, తెలుగుని చూసి ఇంగ్లీష్ చెప్పండి అమ్మా. కొత్త వాళ్ళు రండి కొంచెం. నో, NU నో, నప్, NP నప్, నో, NO నో, నర్, NR నర్, నే, NE నే, నస్, NS నస్, నగ్, NG నగ్, నజ్, NZ నజ్, నల్, NJ వస్తుంది NZ కూడా వస్తుంది. నల్, NL నల్, నౌ, NV వస్తుంది NW వస్తుంది నౌ. వెరీ గుడ్. NQ నక్కు, న్యా, NA న్యా, నట్, NT నట్, నక్, NC నక్, చాలు చాలు. NC NK. ఓకే వెరీ గుడ్. అమ్మా రండి అమ్మా, కొత్త వాళ్ళు రండి ఎవరో ఒకరు. ను, NU నఫ్, NP నో, NO నర్, NR నై, NE ఉండమ్మా. ఇది నే నై కాదు, నే అన్నప్పుడు NE. NS నగ్, NG నట్, నజ్, NJ నల్, NL నౌ, NV నక్, లేదా NW కూడా వస్తుంది. నక్కు, NC ఉండు నక్కు అన్నప్పుడు Q వస్తుంది అక్క, సి సంబంధమే లేదు ఇక్కడ. అది నట్, NT ఈడ నక్ అన్నప్పుడు NC గాని NK గాని రావాలి లెక్క అది. ఓకేనా? చాలు. ఓకే రైట్. ఇట్లా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు లేదు సార్, క్లియర్ గా అర్థమైందండి, వీడియో ఇచ్చేసేయండి, మేము చూసుకుంటామంటే హ్యాపీ, నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, తప్పేం లేదు. ఓకేనా? రైట్. సో ఈ రోజు 3 అక్షరాల మీద వెళ్ళిపోయినాం. L, M, N. అర్థం కానీ ఏం లేదు, ఇంకా ఫాస్ట్నెస్ పెరుగుతుంది మీది ఇంకా. ఓకేనా? రేపు కూడా అంతే, ముందుకు వెళ్ళిపోవడమే, ఆపేదంటూ ఉండదు. ఒకవేళ అర్థం కాకపోతే కావాలంటే నిలబడదాం, మళ్ళీ కావాలంటే చెప్పించుకుందాం, తప్పు లేదు, కానీ నిలబడకూడదు. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇంతవరకు ఓకేనా? ఈ రోజు బాగా ఫాస్ట్ గా చెప్పినారు కాబట్టి 3 అక్షరాల వరకు వచ్చేసినాం. అర్థమైందా? 3 అక్షరాల మీద మనం నేర్చుకోవడం జరిగింది. అట్లాగే నేర్చుకుంటే జడ్ వరకు నేర్చుకోవడం పెద్ద కథ ఏం కాదమ్మా. ఓకే, ఒక వారం కంతా క్లీన్ బోల్డ్ మొత్తం అన్ని అయిపోతాయి. ఓకేనా? రైట్. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. లైవ్